హలో గాయ్స్, నేనైతే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు కానీ లేదా కొన్ని ఫ్యామిలీస్లో పెరాలసిస్ వల్ల సఫర్ అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ నేను చెప్పబోయే ఒక వ్లాగ్ ఏదైతే ఉందో అందులో ఇలా పెరాలసిస్ కానీ లేదా చెయ్యి కాలు ఏదైనా పడిపోవడం, ముసలి వయసులో కాలు నడవలేకపోవడం, ఇలాంటి వాళ్ళకి నేను చెప్పబోయే ఈ వీడియో ఈరోజు మీకు చాలా హెల్ప్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలానికి దగ్గరలో ఉన్న విరూపాక్షపురం అనే ఊర్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది డాక్టర్ సి మోహన్ రావు అనే అతను ఇస్తున్నారనమాట. ఇది చాలా ఫేమస్, మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ మందు ఇస్తారు, కషాయం అని చెప్పి ఇస్తారనమాట. సో దీనికోసం చాలామంది చాలా దూరం నుంచి కార్లలో అండ్ బస్సెస్లో వస్తూ ఉంటారు. ఇక్కడ కార్లకి సపరేట్ క్యూ ఉంటుంది, మనుషులు మామూలుగా జనరల్గా బస్సులో ఆటోలో వచ్చిన వాళ్ళకి సపరేట్ క్యూ ఉంటుంది. సో ఎవరైతే నడవలేకపోతున్నారో వాళ్ళు కార్లోనే అలానే కూర్చోవచ్చు, మందు వాళ్ళ దగ్గరకి వస్తుందన్నమాట. సో ఇక్కడ మందు స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఆ కషాయం ఏదైతే ఉందో అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత వచ్చి ఆ కషాయం తీసుకుంటే టోటల్ 1 monthలో మనకి ఈ పెరాలసిస్ నుంచి చాలా రికవరీ ఉంటుందని చెప్పి ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్ అయి వస్తున్నారనమాట. సో అలాగే నేను కూడా వెళ్ళాను రీసెంట్గా. కాకపోతే మా నాన్నకి చిన్న కాలుకి ప్రాబ్లం ఉండే, పెరాలసిస్ ఏం లేదు, బట్ ఆ చిన్న ఇష్యూ కూడా క్లియర్ అయిపోతుంది అని చెప్తే మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇది మీకు కరెక్ట్గా విరూపాక్షపురం అని చెప్పి పలమనేరు నుంచి బస్సు ఎక్కితే డైరెక్ట్ విరూపాక్షపురంకి బస్సు ఉంటుంది, ఆర్టీసీ బస్సు. మీరు అందులో వస్తే డైరెక్ట్ సెంటర్ దగ్గర దింపుతారనమాట. సో ఇక్కడ చూస్తే మీరు క్యూ చూడొచ్చు, 2 క్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫస్ట్ డోస్కి, ఇంకో క్యూ వచ్చేసి సెకండ్ డోస్కి అనమాట. ఇదే సి మోహన్ రావు యొక్క ఆయుర్వేదిక్ సెంటర్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఊర్లో చాలామంది ఇలాంటి ఆయుర్వేదిక్ సెంటర్లో పెట్టుకొని మేము కూడా అదే ఇస్తామని చెప్పి మిమ్మల్ని అడగచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ సెంటర్కే రావడం మంచిది, ఎందుకంటే ఇది ట్రస్టెడ్ అని చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక క్యూ లైన్లో ఫస్ట్ డోస్ మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ క్యూ లైన్లో ఫస్ట్ డోస్ ఇస్తారు. అది తీసుకున్న తర్వాత 1 గంట తర్వాత వచ్చి సెకండ్ డోస్కి ఈ క్యూ లైన్లో నిలబడాలన్నమాట. సో ఇలా వెళ్తే మీకు ఒక కషాయం ఇచ్చేసి మీ ప్రాబ్లం అడిగి ఒక చేతిలో బియ్యం ఇస్తారనమాట, జస్ట్ పచ్చి బియ్యం. అది తినాలి తాగిన తర్వాత, సో దట్ మనకి టేస్ట్ వామిటింగ్ సెన్సేషన్ రాకుండా. మళ్ళీ అలా నేను చూపించిన కవర్ ఏదైతే ఉందో అలా మెడిసిన్ ఇస్తారు మనకి 15 days వాడడానికి. అన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్సే. ఆ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎలా వాడాలి ఏంటి అని చెప్పి వాళ్ళే డీటెయిల్గా ఒక పర్సన్, తెలుగా, హిందీయా, తమిళ, కన్నడ, అలా ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ పర్సన్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీళ్ళ క్యాంటీన్ ఒకటి ఉంటుందన్నమాట ఇక్కడే, ఎగ్జాక్ట్ ఆ గ్రౌండ్లోనే. ఈ క్యాంటీన్లో ఏంటంటే ఆ ఫుడ్ పెడతారు. సో ఈ మందు తీసుకునే రోజు ఏమవుతుందంటే మనం ఉప్పుడు బియ్యంది జస్ట్ ఉడికిచ్చిన బియ్యం, మామూలు రైస్ ఉత్తది తినాలన్నమాట. ఇలా ఉంటుంది ఆ రైస్. సో ఈ రైస్ తిని మళ్ళీ 1 గంట తర్వాత ఆ మెడిసిన్ తీసుకోవాలి. మళ్ళీ ఆ రోజంతా ఇలా ఉత్త అన్నమే తినాలన్నమాట. సో ఇది 30 రూపీస్కి క్యాంటీన్లోనే అమ్ముతారు. అండ్ మొత్తం మెడిసిన్కి అయితే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసేయండి.